ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనములు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడిచ్చిన చక్కని ఆలోచన బట్టి 7 డే ప్రేయర్ ఛాలెంజ్ ఫర్ ఎగ్జామ్స్, 7 రోజులు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని దేవుడి కృపలో దేవుడు నాకు తలంతును అనుగ్రహించారు. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రేరేపణ బట్టి, ఆయన అనుగ్రహించిన ఈ తలంతును బట్టి 7 డే ప్రేయర్ ఛాలెంజ్ ఫర్ ఎగ్జామ్స్ అంటే 7 రోజులు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు మనము కనిపెట్టి ప్రార్థన చేద్దామని చక్కని ఆలోచన చొప్పున నేను మీ ముందుకు వచ్చాను. మరి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసేవారుగా ఉందాం. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించేటట్టు మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మూడవదిగా, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ ధైర్యంగా, ఎటువంటి భయం లేకుండా ఎగ్జామ్ల హాల్లోకి వెళ్ళి ప్రశ్నాపత్రం చూడగానే చక్కని ఆలోచనతో ఎగ్జామ్స్ రాసేటట్టుగా మనము ప్రార్థన చేద్దాం. ఇలా 7 అంశాలుగా 7 రోజులు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. కాబట్టి మనమందరం కూడా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి దేవుడు మంచి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించాలని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, వారి ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని, చక్కని జ్ఞాపక శక్తిని దేవుడు అనుగ్రహించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము. మన బిడ్డల కొరకే కాదు, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దామండి. నిజమేనండి, ఈ ఎగ్జామ్స్లో బిడ్డలు మంచి మార్కులు సాధించి, మంచి ఫలితాన్ని సాధించి వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన ప్రతి స్థితిని కూడా మారుస్తుంది. ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన సమస్యలు మనకి పరిష్కరించబడుతూ ఉంటాయి. అదేవిధంగా బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ గురించి మనం అందరం ప్రార్థన చేస్తే తప్పకుండా తెలివిని, జ్ఞానాన్ని దేవుడి బిడ్డలందరికీ అనుగ్రహించి మంచిగా ఎగ్జామ్స్ రాసి జీవితంలో వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఈ చక్కని మంచి ఆలోచనతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలుపొందులు పొంది ప్రతి విద్యార్థి కొరకు మీరందరూ కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నాము నైనా, మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాము తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలనైనా మీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. వారికి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎగ్జామ్ హాల్లో ఎటువంటి భయానికి వారు లోబడకుండా, ఎటువంటి డిప్రెషన్లోకి వారు వెళ్లకుండా మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డకి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్ హాల్లో మరి ప్రశ్నాపత్రం చూడగానే ఏ ప్రశ్నకు ఎలా ఆన్సర్ చేయాలో వారికి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా మంచిగా ఎగ్జామ్ రాయడానికి మీ కృపను అనుగ్రహించండి, మీ తెలివిని అనుగ్రహించండి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డని నింపండి. వారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు ప్రయాణంలోనైనా మీరు వారికి సంరక్షణ అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఎటువంటి భయానికి బిడ్డలు లోబడకుండానైనా, ఎటువంటి డిప్రెషన్కి బిడ్డలనైనా చోటివ్వకుండా మీ మీదనైనా ఆనుకుని తండ్రి దేవా స్తోత్రం. వారి రాస్తున్న ఎగ్జామ్లోనైనా మంచి ఫలితాన్ని వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డకినైనా మీరు దేవా స్తోత్రం కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో తోడుగుండండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ ఎగ్జామ్ సెంటర్లోనైనా ఎటువంటినైనా చెడు కార్యాలకు ఏ బిడ్డ లోబడకుండా చదివినది ఎగ్జామ్లో రాయినట్లు మీరు సహాయం చేయండి. ఎగ్జామ్ హాల్లో ఉండగా ఎటువంటి సాతాను శక్తికి వారు చోటివ్వకుండా, ఎటువంటి మాల్ ప్రాక్టీస్లకి వారు చోటివ్వకుండా చక్కగా చదివినవన్నీ గుర్తుపెట్టుకుని దేవా మీరు అనుగ్రహించి తెలివితో, మీరు అనుగ్రహించి జ్ఞానంతో బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డలు యథార్థంగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి. ఈ రాస్తున్న ఎగ్జామ్స్ ద్వారా వారి జీవితంలోనైనా స్థిరమైన ఉన్నతమైన స్థానంలోనికి వారు అడుగు పెట్టడానికి మీరు సహాయం చేయండి.
తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఒత్తిడికి నేను లోను కాకుండా తెలివితోనైనా జ్ఞానంతో ప్రవర్తించినట్లు మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి. మీకు వందనాలు. ప్రతి తల్లిదండ్రులకు నైనా స్తోత్రం నైనా బిడ్డల్ని అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. అదేవిధంగా ప్రతి బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయత కలిగి నైనా ఉపాధ్యాయులకు విధేయత కలిగి వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ రాస్తున్న ఎగ్జామ్స్లో ప్రతి బిడ్డకే కావలసిన కృపను నేను మీరు వర్ధిల్లింప చేయండి. ప్రతి తల్లిదండ్రులకు విద్యార్థులకు నైనా దేవాస్తోత్రం కావలసిన సమాధానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయించండి. తగ్గింపు మనస్తత్వాన్ని నేను మీరు అనుగ్రహించండి. ఏ విద్యార్థి కూడా నైనా వారికి కావలసిన సామాగ్రి దీనిని మరచిపోకుండా ప్రతి వస్తువును నేను వారు తీసుకెళ్ళడానికి మీరు సహాయం చేయండి. హాల్ టికెట్ విషయంలో కానీ ఎగ్జామ్స్ రాస్తున్ననైనా ఎగ్జామ్స్ రాయడానికి అవసరమైన ప్రతి మెటీరియల్ మర్చిపోకుండా తీసుకెళ్ళినట్లు మీరు సహాయించండి. మరొక్కసారి అడుగుతున్నాం, తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. రాయడానికి కావలసిన శక్తిని మీరు అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మొదటి ఎగ్జామ్ మొదలుకొని చివరి ఎగ్జామ్ వరకు ఎటువంటి భయానికి లోబడకుండా వారికి కావలసిన నైనా తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ముందుండి నైనా వారికి తోడుండండి ప్రభువా. వారి వెన్నంటే ఉండి మీరు నడిపించండి. వారికి కావలసిన చక్కని ఆలోచన చెప్పి ఎగ్జామ్స్ బాగా రాయడానికి మీరే సహాయం చేస్తారని, కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని, కృపని, జ్ఞానాన్ని, తెలివిని మీరు అనుగ్రహిస్తారని, వారి ప్రయాణాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని వారి తల్లిదండ్రుల పట్ల కూడా మీ కృప చూపిస్తారని, ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని ఆదాలకు అప్పచెప్తూ వారి పట్ల అద్భుతమైన కార్యాలను మీరే జరిగిస్తారని, ఉపాధ్యాయులకు కూడా నైనా మీరు తగిన జ్ఞానాన్ని నైనా మీరు అనుగ్రహిస్తారని, ఇన్విజిలేషన్ చేస్తున్న వారికి కూడా మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించి వారి డ్యూటీ వారు చక్కగా చేసుకునే కృపను కూడా మీరు అనుగ్రహిస్తారని, ఇటు తల్లిదండ్రులని, అటు ఉపాధ్యాయుల్ని, ఇటు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. వారందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి తెలివిని, జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహిస్తారని, ఈ 7 డే ఛాలెంజ్ ఫర్ ఎగ్జామ్స్ అని నైనా ఈ కార్యక్రమానికి ప్రతిరోజు 7 రోజులు మేము ప్రార్థన చేయడానికి మాకు బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహిస్తారని, మేము యథార్థంగా ప్రార్థన చేయనట్లు మీరు సహాయం చేస్తారని, మేమందరం ఈ 7 రోజులు నైనా యథార్థంగా మీ దగ్గర నైనా బిడ్డల గురించి నైనా మేము మోకరించి ప్రార్థన చేయడానికి మీ కృపను అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి గురించి ప్రార్థన చేసిన మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీకు కావలసిన ప్రతి కోరికను దేవుడు తీర్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.